सर्वे जना सुखिनो भवन्तु समस्त सन्मंगलानि सन्तु जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद अंदर చెప్పండి हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे श्री जम्बुकेश्वर स्वामी की पद्मावती महाराज भगवान की कोदंडराम स्वामी भगवान की गोविंदराज स्वामी भगवान की वरदराज स्वामी पेरुमाल की जम्बुकेश्वर स्वामी की कपिलेश्वर स्वामी की गोविंदा गोविंदा ప్రియ భగవద్బంధువులారా బంధువులారా మనం ఈరోజు తిరుపతిలో మన జంబుకేశ్వర స్వామి దేవస్థానంలో మంగళంలో పచ్చని పరిసరాల్లో ప్రశాంత వాతావరణంలో స్వామివారి సన్నిధిలో మన అభయ హిందూ సేన మనం 16వ తారీఖు విజయవాడలో ప్రారంభించిన ఈ హిందూ సంఘటన కొరకు ప్రారంభించబడినటువంటి అభయ హిందూ సేన సంస్థ 2వ సమావేశం ప్రారంభం 16వ తారీఖు విజయవాడలో ఆదివారం, ఆ తదుపరి ఆదివారం మొదటి సమావేశం విశాఖపట్నం, ఇప్పుడు తిరుపతిలో. మళ్ళీ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి పూరి వెళ్ళి తర్వాత బెంగళూరు వెళ్ళి బెంగళూరులో 3వ సమావేశం, మళ్ళీ అనంతపురంలో 4వ సమావేశం, మళ్ళీ మన రౌండ్ వస్తుంది. బహుశా 7వ సమావేశం 8వ సమావేశం. డేట్ అయితే ఫిక్స్, ప్లేస్ ఫిక్స్, టైం ఫిక్స్. వచ్చే నెల 24 ఇది జూన్ 28, జూలై 24. గుర్తుపెట్టుకోండి. అందరూ ఈ మంచి కాలం మన వాళ్ళందరినీ తీసుకురండి. ఎందుకంటే మనకి కలిసే లక్షణాలు కలవమని శాస్త్రం చెప్పినా మనం కలవకపోవడం వలన కలవరాన్ని పొందుతూ ఉన్నాం. కలకలం ఆల్రెడీ వచ్చింది, అలాహలమే వచ్చింది. అసలు మనకు సంబంధమే లేనటువంటివి ఏవేవో పెరిగిపోతున్నాయి. దేశమంతా పెరుగుతున్నాయి, తిరుపతి కూడా పెరుగుతుంది. ఇప్పుడు మా నరేంద్ర నన్ను తీసుకొస్తూ కొంచెం ముందుకెళ్ళిపోయాడు ఇంకో శివాలయం అంటూ. పాప ఆయన మనసులో ఆశ కూడా ఉన్నాడు. ఏమిటి ఎంత దూరం ఉందా అంటూ తిప్పుకుడు వచ్చింది. తిప్పుకుడు వచ్చే లోపలే ఓ కట్టడం కనబడింది. మామూలుగా ఒక ఇల్లు, ఆ ఇంటి మీద కట్టడం. ఆ కట్టడంలో ఏం చేస్తారు వాళ్ళు? మైక్లో ఏం చెప్తారు? మా వాడు ఒక్కడే గాడు, అందరూ యూ చాప్ యూ ఆన్ ద రోడ్. సో కాబట్టి టేబుల్ పెట్టిన వైపు చూడండి, ఏర్పాటు చేయండి, దాన్ని లోపల వైపు. కాబట్టి మనం ఈ దేశ ధర్మాల్ని కాపాడుకోవాలంటే మనం చాలా పని చేయాల్సి ఉంది. 70 ఏళ్ళుగా పేరు స్వతంత్రం వచ్చింది, కానీ మనకి గుర్తురా. మీకు గుర్తుందా? 30 ఏళ్ల క్రితం ఓ సినిమా గాయం, అందులో మంచి పాట రాసి నటించి పాడేది ఎవరు? అబ్బా ఎవరు చెప్పింది? ఏం పేరు? భానుప్రకాష్. నిజమే. స్వరాజ్ సురాజ్యమవలేని
అది సురత్వం కోసం. సు అంటే మంచి, సుదర్శనం మంచి దర్శనం. మరి సుదర్శనులు ఉన్న ఈ నేలలో ఎవడు పడితే ఆడు ఏదేదో ప్రదర్శన చేస్తున్నారు. నిదర్శనం లేనటువంటి మతాల వాళ్ళు కేవలం వారి యొక్క అంగబలం, ఆర్థిక బలం, జనబలం, ధనబలంతో వాళ్ళు వాళ్ళ యొక్క ఉత్పాదకతతో ఉత్పాదాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఎవరు నితిన్ వచ్చాడండి? నితిన్ ఏడి? నితిన్ ఎక్కడ? నితిన్ వచ్చాడా? ఓకే ఓకే సరే. సో కాబట్టి మనం అన్ని రకాలుగా బలపడాలి. అలా బలపడితేనే ఈ దేశ ధర్మాన్ని మనం రక్షించుకోగలం. కేవలం గుడికి వెళ్ళి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని వచ్చేస్తే ఏమీ కాదు, ఏమీ చేయలేము. దేవాలయం కేంద్రం. దేనికి కేంద్రం? ధర్మాన్ని ఆచరించడానికి, ఎలా ఆచరించాలో నేర్చుకోవడానికి ఇది కేంద్రం. మనం అసలు ధర్మమే తెలుసుకోకుండా, దానిలో ఉన్న మర్మమే తెలుసుకోకుండా, కర్మ అంటే ఏమిటో తెలుసుకోకుండా, మనస్సు ఏం చెప్తే అది విమ్స్కెళ్ళి అంటారు కదా ఇంగ్లీష్లో, అలా మన ఇష్టం చేసేస్తాం. అందుకని మనం ఇప్పుడు ఛాన్స్ ఉంది మనం రక్షించుకోవడానికి. మనం ఎడ్జ్ మీద ఉన్నాం, తర్వాత బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతాం, బ్రిడ్జి కూల్చేస్తాం. ఎందుకంటే వాళ్ళంత క్లెడ్జ్తో ఉన్నారు. మనమేమి అతిథులం కాదు. ఆఫ్ఘనిస్తాన్ ఒక 100-150 ఏళ్ల క్రితం వరకు దాదాపు 7 లక్షల మంది హిందువులు ఉండేవారు. ఇప్పుడు ఒక్కడు లేడు. ఎందుకు లేదు? పాకిస్తాన్లో 70 ఏళ్ల క్రితం దాదాపు 1-2 కోట్ల మంది హిందువులు ఉండేవారు. ఇప్పుడు వేల మీద లెక్కెట్టారు. ఎందుకని వాళ్ళే చెప్పారు. అవును, అక్కడ పెషావర్ అని ఒక ఊరుంది, ఇంకా ఇస్లామాబాదు, రావల్పిండి. వాడు చెప్తున్నాడు, అవును ఇక్కడ 70% ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ కొందరిని చంపేశాం, కొందరిని మతం మార్చేసాం. ఓపెన్ వీడియోలు. కాబట్టి ఎవరైనా ఇక్కడ సరే కలిసి ప్లీజ్. నేను కటువుగా మాట్లాడితే ఎవరైనా హట్ అవుతుంటారు, అందులో మనల్ని కూడా హట్ అయిపోతుంటారు. కానీ నేను హట్ అయినా పర్వాలేదని చెప్తాను. ఎందుకని? భీరులు తెలుసా? భీరులు అంటే తిరిగి వాళ్ళు. మనకెవరు కావాలి? వీరులు, ధీరులు కావాలి. ఈ సెక్యులర్ మెంటాలిటీ ఎవరికైతే ఉంటుందో వీళ్ళందరూ కూడా పిరికివాళ్ళు. వాడు ఏదోలా బతికేయడం కోసం నటిస్తూ ఉంటాడు. వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయి. కానీ అది ఎన్నాళ్ళలో ఉండదు. ఆ బతుకు ఎన్నాళ్ళలో ఉండదు, కొన్నాళ్ళే. ఆ తర్వాత వాడికి కూడా ఎవడైతే భయ్య అన్నాడో వాడే పోయి తీసేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇంగిత జ్ఞానం అంటారే, అది బాగా కోల్పోయిన వాళ్ళు మన భారతీయ సమాజంలో పొద్దుగలు. అది ఒక కథ చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఏంటంటే, సార్ ఇక్కడ ఉంది సార్ బ్యాగ్, దానికి ఫోన్ ఎందుకు సార్ బ్యాగ్లో? ఓకే మీ ఇష్టం. సో చాలా చిత్రం ఏంటంటే, కూర్చున్న వాళ్ళకి ఫ్యాన్లు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. వీడు ఇక్కడ కూర్చున్నాడు, వెళ్ళలేదు. వీడికి ఇక్కడ కూర్చోవడం పక్క, ఈ దెబ్బకు వస్తుంది తిక్క, అది మాత్రం పక్క. రాముడు వారికి అది వేయలేదు, శాలువ వేయలేదు, పూడు వేయలేదు. కాబట్టి మనం అదేదో కథ ఉంది, ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఒకసారి గట్టిగా చెప్పినా, జై శ్రీరామ్.
ఇద్దరు అన్నదమ్ములు చాలా బద్ధకస్తులు. ఎంత బద్ధకస్తులు అంటే, ఇది నేను ఇస్కాన్లో ఉన్నప్పుడు మా పెద్ద ప్రభుజీ చెప్పిన కథ, డోంట్ బి లేజీ అని కథ చెప్పేవారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు పడుకున్నారు ఇంట్లో, ఇల్లు అంటుకుపోయింది, పూరిపాక అంటుకుపోతే వాడు తమ్ముడు చెప్పాడు, అన్నయ్య మంటల మీదకి వచ్చేస్తున్నాయి. అన్నయ్య ఏం చెప్పాడు తెలుసా, వీపు తెప్పించి పడుకో అన్నాడు. అంటే వీపు తెప్పించి పడుకుంటే మంటలు రావండి? వీపు తెప్పించి పడుకుంటే మంటలు రావా? ఇద్దరికి మంటలు వచ్చి ఇద్దరు చచ్చిపోయారు. సో అందుకని ఏం రావట్లేదు సార్, నువ్వు వెళ్ళు, పూలు చేయి, నీకు ఆ పని చేయి, నీ పని ఒకటే చేయాలి. సో అందువల్ల మనకి ఎక్కడో పాకిస్తాన్లే, ఎక్కడో బంగ్లాదేశ్లే, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లే, ఎక్కడో కాశ్మీర్లే, ఎక్కడో హైదరాబాద్లో పాత బస్తీలే. ఆ పాత బస్తీలు ప్రతి పట్టణంలో ఉన్నాయి. మన ఆత్మకూరు నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, మీరేమన్నా గుడ్డోళ్ళు ఉంటే కళ్ళు తెరిపిద్దామని. గుడ్డోళ్ళు అంటే తెలుసా? గుడ్డోళ్ళు అంటే పోనీ ఇలా కాకుండా ఇంకో పదం వాడు, వాళ్ళు కాకుండా సెక్యులర్స్ నాలుగు మూలలు పెట్టి మిగిలినవి అమ్మవారికి కూర్చోలేదు. గుడ్డి వాళ్ళంటే ఏంటి? వాళ్ళకి కనబడదు, కానీ కళ్ళుండి గుడ్డితనాన్ని యాక్ట్ చేస్తే మళ్ళీ సెక్యులర్ అంటారు. ఎందుకు పాకిస్తాన్లో హిందువులు లేరు? ఎందుకు పాత బస్తీలో హిందువులు ఏం చేయలేకపోతున్నారు? ఎందుకు ఆఫ్ఘనిస్తాన్లో నిర్మూలించబడ్డారు? ఎందుకు బంగ్లాదేశ్లో పబ్లిక్లో చంపేస్తున్నారు? రేపొద్దున ఈ స్థితి మనకు రాదా అని కనీస ఇంగిత జ్ఞానం అంటే హలో బ్రో, హాయ్ బ్రో అంటూ తల్లి కూర్చోండి, చెప్పులు తీసేయండి నన్ను, హాయ్ బ్రో చెప్పి వచ్చే ఇంకేమన్నా దేవాల బయటకు తెచ్చేది ఇక్కడ పెట్టేది ప్లీజ్. ఓకే వస్తుంది. సో కాబట్టి మనం గుడ్డిగా ఉండాలా, గుడ్గా ఉండాలా? సార్ అగరబత్తి వెలిగించలేదు, అందులో ఉన్నాయి చూడండి, ఎక్కడున్నాయి చూడండి మీరే. ఇక్కడ అమ్మవారిని పెట్టి అమ్మవారికి పోయి తెలుసండి, నువ్వు ఇంకేం చేయకు. మనం మేలుకోకపోతే కోలుకోలేనంత దెబ్బతింటాం, గుర్తుపెట్టుకోండి. మేలుకోకపోతే కోలుకోలేనంత దెబ్బతింటాం. ఇంకా ఆ బర్నింగ్ వచ్చిన తర్వాత ఇంకా టర్నింగ్ ఏం అవడానికి ఉండదు. నిన్నో గదిలో పెట్టి మంట పెట్టేస్తే నువ్వు తప్పించుకోవడానికి ఇంకేం ఉండదు, తలుపులు వేసేస్తే. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఆ మంట పుట్టకుండా ముందే చూసుకోవాలి. ఏంటంటే ప్రివెన్షన్. ఏంటి సొల్యూషను? అక్కడ స్థితి ఇక్కడికి రాకూడదంటే ఏం చేయాలి? మనం ఇక్కడ రాసుకున్నాం, ఏం రాసామంటే అక్కడ దేశం కోసం, ధర్మం కోసం ఏం చేద్దాం. నవీన్ కుమార్ రెడ్డి గారు ఒక 2-3 మీ మాటల్లో మేము వింటాం ప్లీజ్. దేశం కోసం, ధర్మం కోసం ఏం చేద్దాం? మనం తిరుపతి విషయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో, అవమానాలు పడ్డాం. వారు ఇక్కడుండి ఫైట్ చేశారు. నేను పైకి వెళ్ళి ఇంకా వేరే ప్లేసుల్లో రకరకాల స్థలాల్లో ఫైట్ చేశాను. వారు ఇంకా కొనసాగిస్తున్నారు. పట్టువదల విక్రమార్కులాగా మన మీద కేసులు ఇవన్నీ మామూలే అనుకోండి. కానీ ఇప్పుడు మనం పీస్ఫుల్ వాతావరణంలో ఉన్నాం. ఈ వాతావరణాన్ని కొనసాగించుకోవాలి. మన తిరుపతిని, మన పరపతిని, మన తిరుమలని, మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాలి. స్వామివారు అంటే సహజంగా ప్రతి ప్రభుత్వానికి ఏంటి? బంగారు బాతు. ఎందుకంటే రోజు గుడ్డి పేరు గుండి, స్వామివారి ఆదాయానికి గండి. మేమిద్దరం ఉన్నాం మంది, మీరే వెళ్ళండి.
మొన్న పాట పాడేది చూసారా? ఆస్వతంత స్వర్గ సీమ నిర్మింపగ తరలిరము లెమ్ము 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 సోదర. కాబట్టి మనం లేకపోతే చావడమే సార్. మన తిరుపతి గురించి, మన దేశ ధర్మాల గురించి అరే భారత్ మాతాకి స్వామివారు వస్తున్నారని చెప్పి మెసేజ్ పెట్టారు. అందువల్ల కలిసి వెళ్దామని చెప్పి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటామని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇంతమంది చేరడం చాలా సంతోషం. ముఖ్యంగా ఏమంటే తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చేత జన్మించడమే జన్మ జన్మల పుణ్యఫలం. మన పూర్వీకులు కానీ, మనం కానీ, మన రాబోయే తరాలు కానీ, వీళ్ళకందరికీ కూడా ఎన్నో జన్మల పుణ్యఫలంపై మనం ఇక్కడ జీవించి ఉన్నాము. ఎందుకంటే మన ముందు తరాలు, మన తాతలు ముత్తాతలు ఎంతోమంది ఈ స్వామివారి పాదాల కన్నా జీవనం కొనసాగించారు. ఈరోజు మన జనరేషన్ ముందుకు పోతుంది. తర్వాత రాబోయే తరాలు కూడా స్వామివారిని చూస్తూనే ఉంటారు. ఆయన సర్వాంతర్యామి. కోట్లాది మంది భక్తులు ఈరోజు ప్రపంచ నలుమూలల నుంచి కూడా ప్రతి నిత్యం కూడా స్వామివారి దర్శనానికి వస్తున్నారు. అది నిత్య కళ్యాణం, పచ్చతోరణం. మీరు ప్రపంచంలో ఏ ఆలయం అన్నా చూడండి, 365 రోజులు మన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ఆ భక్తుల సంఖ్య మనం ఎక్కడా చూడలేము. ఎందుకంటే అది కలియుగ వైకుంఠం కాబట్టి. అలాంటి స్వామివారి సన్నిధిలో, స్వామివారి పాదాల చెంత మనం హిందూ సనాతన ధర్మాన్ని మనం కాపాడమే కాకుండా 10 మందికి చెప్పి ఆ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉండాలని ఈరోజు గురువు గారిని చూస్తూ ఉంటాం. రాధా మనోహర్ దాస్ గారికి ఎంతో శ్రమతో, అంటే శ్రమ కాదు, అది బాధ్యత అనుకుంటాం. ఎందుకంటే మన ధర్మాన్ని రాబోయే తరాల వారికి, మన బిడ్డలకి మన హిందూ సనాతన ధర్మాన్ని అందించాలని చెప్పని సత్సంకల్పంతో ఆయన చేస్తున్నటువంటి దీక్ష అనాలి. ఎందుకంటే పట్టు వదలని విక్రమాలు, వారి వీడియోస్ ఫాలో అవుతూనే ఉంటాం. మాకంతా కూడా ఆదర్శప్రాయం. కొన్ని సందర్భాల్లో బాధేస్తుంది, భయం వేస్తుంది, గోవిందా అనుకుంటాం. స్వామివారి సన్నిధిపై కళ్ళలో నీళ్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి సార్. అక్రమంగా కేసులు పెట్టారు. ఆ కోర్టు కాడికి పోయి నిలబడుకుంటే నాతో పాటు ఎవరో ముద్దాయిలు ఉన్నారు. నన్ను కూడా నవీన్ కుమార్ రెడ్డి రండి అంటే ఒక విధమైనటువంటి ఏం గోవిందా నేను చేసిన తప్పే, నేను నిజం మాట్లాడడం ప్రశ్నించడం ఇది తప్ప అని బాధపడ్డాను. ఆ మొర ఆలకించి దాని తర్వాత ఫలితాలు ఆయన చూసుకున్నాడు. కాబట్టి ఆయన మన తిరుపతిని నిజంగా నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ప్రతి నిత్యం కూడా ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు. మన తిరుపతిలో ఏ మారుమూల చూసినా కూడా అంగరంగ వైభవంగా ఉంటుంది. ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో నేను స్వామివారి ద్వారా ఒకటి టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి నిత్యం కూడా తిరుమల పవిత్రత, హిందూ సనాతన ధర్మం. ఎందుకంటే ఇక్కడ టీటీడీకి సంబంధించినటువంటి అనుబంధ ఆలయాలు అనేకం ఉన్నాయి. రాముల వారి గుడి కానీ, గోవిందరాజ స్వామి గుడి కానీ, అనేక దేవాలయాలు ఉన్నాయి, శివాలయాలు ఉన్నాయి, కపిల్ తీర్థం ఉంది. ఇప్పుడు వస్తామంటే రోడ్లో స్వామివారి ప్రవచనాలు ఆ విని అందరూ కూడా చాలామంది కూడా ఓహో కార్యక్రమం జరుగుతుందని తెలుస్తూ ఉంది. అలా మన హిందూ సనాతన ధర్మం గురించి తెలియాలంటే నేను ఒకటే, మనందరం కూడా కలిసి గురువు గారిని ముందర పెట్టుకొని అందరం కలిసి వెళ్తాం. ఇది అందరి బాధ్యత, మనందరి బాధ్యత. తిరుపతిలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక అరగంట పాటు ఓం నమో వెంకటేశాయ అనే శ్లోకం అన్ని దేవాలయాల వద్ద, ప్రధాన కూడళ్లలో టీటీడీ బాధ్యతగా మైక్ సెట్లు పెట్టి వినిపించాలి సార్. ఎందుకంటే ఆ నామస్మరణ అనేది ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో మనం కానీ వింటే చాలు, మన జన్మ చరితాత్మకం అవుతుంది. కాబట్టి ఎవరెవరో ఒకరి గురించి మనం అడగాల్సిన పని, మనం మన ధర్మం గురించి మాట్లాడుతున్నాం. మన ధర్మం మన స్వామివారి దగ్గర ఉన్నాం కాబట్టి అన్ని మతాల వారు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఒక అరగంట పాటు ఉదయము, సాయంత్రం
శ్రీరామనవమి వచ్చినప్పుడు మేము అనేక పర్యాయాలు టీటీడీ వాళ్ళకి చెప్తాం, అయ్యా దయచేసి ఈ రామ చాంటింగ్ ఏదైతే ఉందో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే అది ప్రతినిత్యం పెట్టండి. శ్రీరామనవమి ఉత్సవం రోజు మాత్రమే కాకుండా ఒక రోజులో ఒక 10 నిమిషాలు అరగంట ఒక టైం కేటాయించి టీటీడీ ధర్మం కోసం హిందూ సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా తీసుకెళ్తున్నామని కోట్లాది రూపాయలు ఎక్కడెక్కడో పోయి కడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు. ఇక్కడికి వచ్చే యాత్రికులు రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, ఆడ దిగతానే మనకు ఎదురయ్యే షాపులు చూస్తే బాధేస్తుంది. అలాంటి చోట దిగిన ప్రతి భక్తుడికి కూడా ఒక పులకరించిపోవాలి. ఆధ్యాత్మికమైన నగరంలో మనం అడుగు పెట్టాము, ఆ గోవింద నామస్మరణ వినపడింది అన్న ఒక పులకరింపుతో స్వామివారి దర్శనానికి నడిచి వెళ్ళే వాళ్ళు కానీ బస్సుల్లో వెళ్ళాలి. అలాంటి పవిత్రమైనటువంటి ఒక చాంటింగ్ ఓం నమో వెంకటేశాయ అనేది తిరుపతిలో ప్రతిరోజు అంటే అరగంట ఉదయం అరగంట సాయంత్రం పెట్టేలా చేయాలని చెప్పని, అదేవిధంగా దేవాలయాలు ఏదైతే ఉన్నాయో హిందూ దేవాలయాల కాడ ప్రతిరోజు కూడా ఒక టీటీడీకి నిధులకు కొరత లేదు. స్వామివారు చెప్పినట్టు బంగారు బాతుగుడ్డు స్వామి, దాన్ని మన ధర్మం కోసం ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో పట్టెడన్నం కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. దేవాలయాల దగ్గర ఒక 500 మందికి టీటీడీ సహకారంతో వాళ్ళకి భోజనం పెట్టే ముందు ఈ విధంగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మన ధర్మం గురించి, అంటే వాళ్ళు చదువురాని వాళ్ళైనా కూడా గోవిందా అని వాళ్ళ దగ్గర పలికించగలిగినామంటే, శ్రీరామ అని చెప్పి పలికించగలిగినామంటే వాళ్ళల్లో కూడా ఒక సత్ప్రవర్తన అనేది వస్తుంది. చాలామంది చెడు అలవాట్లకు బానిసలు ఉంటారు, దుర్వ్యసనాలకు బానిసలు ఉంటారు, లేదా అక్రమ సంపాదనకు అలవాటు పడిపెట్టారు, ఏదో తప్పులు చేస్తూ ఉంటారు. దాని నుంచి కొంతన్నా శ్రీరామ గోవింద అనుకుంటే వాళ్ళకి ఆ పశ్చాత్తాపంతో మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ఈ కార్యక్రమాలని తీసుకువెళ్ళి టీటీడీ వారి ద్వారా ప్రతినిత్యం నిర్వహించాలని. ఎందుకంటే కాశ్మీర్లో కన్యాకుమారిలో గుళ్ళు కడుతున్నారు. అదేవిధంగా ట్రస్టుల గురించి చెప్పాలంటే శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టారు. నేను చాలా బాధేస్తుందండి, ఈరోజు కూడా గురుగారి ముందర చెప్తున్నా, 10,500 వెంకటేశ్వర స్వామికి 2 చేతులు జోడించి దండం పెట్టాలంటే ఒక వ్యక్తి 10,500 కట్టాలండి. ఏ ఆలయంలో అన్నా ఉందా? ఎందుకు ఈ విధంగా మమ్మల్ని మా స్వామికి దూరం చేస్తున్నారు? మేము ఒకటే అడుగుతున్నాం, మీరు స్వామివారి సన్నిధి వరకు నడిచి చూస్తూ ఉంటాం. ఈ పక్క తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి రోడ్లలో చెప్పులు లేకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆ రాళ్లలో గుచ్చుకుంటా ఉంటే కూడా గోవిందా అనుకుంటా పసుపు బట్టలు వేసుకుని నడిచి వస్తారు. రెప్పపాటు స్వామివారిని చూడనీయకుండా జయ విజయల కాడి నుంచి మహాలగ్ అని చెప్పి ఆ అధర్మారెడ్డి పెట్టాడు. ఆ లఘు మహాలఘు ఈ ఆంక్షలు ఏంటంటే రేషన్ భగవంతుడికి భక్తునికి అనుసంధానం దగ్గరికి తీసుకోము. గర్భగుడిలో అడుగు పెడితే ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ఆ గర్భగుడిలో కూడా భక్తుల్ని ప్రవేశించనీయకుండా జయ విజయల కాడి నుంచే నెట్టేస్తామనేది చాలా తప్పది. దయచేసి గర్భగుడిలోకి ప్రతి భక్తుడు కూడా వెళ్ళాలి గోవిందనామ స్మరణతో. అలా చేయాలని చెప్పి ఈ లఘు దర్శనాన్ని దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా ఆ క్యూ కాంప్లెక్స్ చూసినామంటే గతంలో వైకుంఠం 1 వైకుంఠం 2 అనేది దానిలో 80,000 మంది వచ్చినా 1,00,000 మంది వచ్చినా అక్కడే కూర్చునేవాళ్ళు. కానీ ఈరోజు గోగర్భం డ్యామ్ వరకు క్యూ లైన్లు పెంచేశారు. ఎందుకంటే వాళ్ళ కనీసం అన్నప్రసాదాలు కానీ ఆడ నీళ్లు కానీ మంచినీళ్ళు ఇవ్వకుండా 1,000 మంది వచ్చేసారని చెప్పి టీవీలో చూపించుంటారు. మనం వచ్చేది దర్శనానికి, సంతృప్తికరంగా స్వామిని దర్శనం చేసుకోవాలి. అలా కాకుండా ఇబ్బందులు పడి పసిబిడ్డల్ని సంకలో పెట్టుకొని ముసలి వాళ్ళైతే బీపీ షుగర్లు ఉంటాయి, పాపం వాళ్ళు ఆ వైకుంఠం కాడికి వచ్చే లోపలనే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా గురువు గారి ద్వారా నేను ఒకటే విజ్ఞప్తి చేసిన, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మనం అందరం కూడా కలిసి, ఇది మనం అందరి బాధ్యతగా తీసుకొని మనమంతా కలిసి టీటీడీలో ఇప్పుడు కొత్త అధికారులు వచ్చినారు, కొత్త ప్రభుత్వం వచ్చింది. మనం ఏదైతే ఆవేదనతో చెప్తున్నామో ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆలకించేలా మనమంతా కూడా చేస్తామని చెప్పని ప్రతి సామాన్య భక్తుడు కూడా స్వామివారిని కంటి నిండా కడుపు నిండా సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకునే ఆ పూర్వ వైభవాన్ని మళ్ళా తీసుకొస్తామని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీకు అందరికీ తెలియజేస్తూ గురువుగారికి నమస్కారాలు. గోవిందా